గారు వాక్యం చెప్తుంటే నన్ను చూసే చెప్తున్నారు ఆయన. అంటే ధనవంతులు పరలోక రాజ్యం చేరరు అనేసి అంటున్నారు. అందరినీ ప్రేమించాలనే చెప్తున్నారు. ఏంటి ఆయన ఆయన ఏంటి నన్ను చూసే చెప్తున్నారు వాక్యం. ప్రైజ్ లేడండి. ఏంటి మాట్లాడుకుంటున్నారేంటి? ఏమీ లేదండి. మన ఆదివారం చర్చికి వచ్చాను కదా, అప్పుడు అయ్యగారు వాక్యం చెప్తుంటే అది నా నా కోసం చెప్పినట్టే ఉందండి. ధనవంతులంట పరలోక రాజ్యం చేరరని చెప్తున్నారండి. అందరినీ ప్రేమించాలనేసి అంటున్నారు ఆయన. అవును సిస్టర్, మీకు కూడా అలాగే అనిపించిందా? నాకు కూడా అలాగే అనిపించిందండి. అసలు నేమో ప్రార్థనకి అందరూ లేటుగా వస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అయితే ఆ, తొందరగా రావాలని అనుకుంటాం కానీ ఎక్కడవుతుంది ఆడవాళ్ళతో పనులు సిస్టర్. అవుతాయి ఏంటండి. అందరికీనేమో వండి పెట్టాలనేసి చెప్తా ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలనేసి అందరికి వండి పెడుతూ సాయం చేస్తూ ఉండాలంటే మన ఎక్కడ వల్ల సిస్టర్ అవుతుందా? మనకి మరి అసలేని. అవ్వదు కదండి. అదే అదే మాట్లాడుకుంటున్నాం. సిస్టర్స్, ప్రైజ్ లేడండి. ఏంటి మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదండి, పాస్టర్ గారి గురించే మేము మాట్లాడుకుంటున్నాము. అదే నేను అదే అనుకుంటున్నాను. ఎప్పుడు శోధన గురించే మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ఉంటారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. కానీ వచ్చే శోధనలు వస్తూనే ఉంటాయి, పోయే శోధనలు పోతానే ఉంటాయి. అవును సిస్టర్. అవునండి. సిస్టర్స్, ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? అదే చర్చ్ గురించే మాట్లాడుకుంటున్నామని. అవునా, పోయిన ఆదివారం అయ్యగారు చెప్పిన మెసేజ్ నా గురించే చెప్తున్నట్టుంటది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటారు. ఎక్కడ జ్ఞానం ఉంటే మాటలు వస్తాయి కానీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటాము? డబ్బులుంటేనే కదా మనం ఇల్లు కట్టుకోగలము. అంతే కదా సిస్టర్ మరి. హాయ్ సిస్టర్స్, ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ చేశారు? ఏముంది, పాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము, చర్చిలో విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాము. అదా, నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఫాస్టర్ గారు శుక్రవారం మంగళవారం పూట ప్రేరుకురా అని ఫోన్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్కడ కుదురుతుంది, ఫాస్టింగ్ ఉండమని చెప్తారు. మనకి ఎక్కడ కుదురుతుంది, పిల్లలతో పనులు అవ్వవు మనకి. అవును కదా సిస్టర్. ఫాస్టింగ్ ఉంటే గ్యాస్ట్రిక్లు అయ్యి వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి తినకపోతే పొద్దున్న ఆకలేసేద్దా, మార్నింగ్ తినకపోతే నైట్ ఆకలేస్తుంది. అంతే కదా సిస్టర్, మాటే కదా చెప్పేస్తారు. ప్రైజ్ లార్డ్. ఏంటి అందరు ఇక్కడే గ్యాదర్ అయ్యారు? ఏముంది, చర్చించుకుంటున్నాం. అవునా, అదే అదే నేను అదే అనుకుంటున్నాను. ఎంతసేపు ఆ రూతమ్మ గురించే చెప్తారు. మీకు అనిపించిందా సిస్టర్ అలా? ఆ వాక్యం చెప్తుంటే నా గురించే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అదే కదా మాకు కూడా అదే, అందుకే మాట్లాడుతున్నాం. ఆ వాక్యం మన గురించే చెప్తున్నారు. విధేయత కలిగి ఉండాలంటారు, కోళ్ళు అత్తగారిని చూసుకోవాలంటారు. మనం చూసుకుంటున్నాం కదండి. అత్తగారి కోసం చెప్పరా మెసేజ్, కోడల కోసమే మన చెప్పారు. గురించే చెప్తున్నారు, మరి అత్తగారులకి కూడా చెప్పాలి ఆ వాక్యం అయ్యగారు. వాళ్ళకి గుచ్చుకు వాళ్ళ తల్లులు కదా, వాళ్ళకి చెప్పరండి. అదే అదే మేము ఆ వాక్యాలు ఫాలో అవుతున్నాం కదండి, అలాగే వాళ్ళు మమ్మల్ని చూడాలి. ఎంతసేపు వాక్యం చెప్పినా విధేయత కలిగి ఉండాలి, రూతమ్మలా ఉండాలని చెప్పడమే ఈయన. కోడల్లాగా ఉండాలనేసి అత్తకన్నా చెప్తారా? చెప్పరు కదండి. ఏంటి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లేడండి. ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మన సంఘంలో జరిగే విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటవన్నీ? ఏముంది, పాస్టర్ అమ్మగారేమో మంగళవారం శుక్రవారం ప్రార్థనలు అంటారు, మాకు డ్యూటీలు ఎక్కడికి వచ్చేస్తామండి, ఖాళీ ఉంటే వస్తాం కదా. అదే కదా, మరి మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం, ఖాళీ ఉంటే వస్తాము, లేకపోతే లేదు. వాళ్ళు ఫోన్ చేసేసారు, వాళ్ళేమో ఫాస్టింగ్ అంటారు, మమ్మల్ని ఫాస్టింగ్ ఉండమంటే ఎక్కడ ఉంటామండి. అదే కదా. డబ్బులు ఎక్కువ ఉంటేనేమో పరలోక రాజ్యం చేరరంట. ఆ వాక్యాలన్నీ మా గురించే చెప్తున్నట్టు ఉన్నాయి. ఆ, మీరు మీరు మీ ఇబ్బంది ఏంటి? శోధన గురించి చెప్తా ఉంటారు, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని. నిజంగా ప్రార్థన చేస్తే శోధనలో పడకుండా ఉంటామా ఏంటి? ఆ, పొరుగు వారిని ప్రేమించమని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్తా ఉంటారు. వాళ్ళు మనతో బాగా ఉంటే కదండి మనం ఉంటాము బాగాని. ఓహో, మీ అందరి ఆపదలో ఉన్న హృదయాల్లో ఇవన్నీ వాళ్ళకేమో వండి ఉన్నాయా? పెట్టమంటారు.
ఇంత ఉందా మీ అందరికీ పాస్టర్ గారి మీద? చాలా ఉంది మీ అందరికీ పాస్టర్ గారి మీద. అందుకేనా చర్చికి రావట్లేదు మీరందరూ? రావట్లేదు. అయ్యే అయ్యయ్యో, ఇంత పెట్టుకున్నారా మీ కడుపుల్లో? ఇంత బాధ పెట్టుకున్నారా? అయితే యాక్చువల్గా పాస్టర్ గారు అంటే దైవజనులు అంటే స్టేజ్ మీద నిలబడి మాట్లాడతారు కానీ వాళ్ళని నిలబెట్టుకుని మాట్లాడుకునేది మన దేవుడు అనమాట. ఒకవేళ ఎప్పుడైనా పాస్టర్ గారు మాట్లాడినప్పుడు అది నా గురించే చెప్తున్నారు, పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నారు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందనుకో, అది పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్టు అనమాట. అప్పుడు మీ తప్పుల్ని మీరు గుర్తించుకొని, దేవుడా మమ్మల్ని క్షమించండి, మేము చాలా తప్పు చేస్తున్నాము. అవును, శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నారు మా కోసమే కదా, మమ్మల్ని రోజు వచ్చి ఉపవాస ప్రార్థన చేయమన్నారంటే మా కుటుంబం కోసమే కదా, మా సంఘ క్షేమం కోసమే కదా, మా కుటుంబ క్షేమం కోసమే కదా ప్రార్థన చేయమన్నారని చెప్పి మనం అనుకోవాలి. పాషమ్మ గారు ప్రార్థనకి ఎందుకు పిలుస్తారు? మంగళవారం శుక్రవారం రండని. సంఘ క్షేమాభివృద్ధి కోసం, మన కుటుంబ క్షేమాభివృద్ధి కోసం ఆవిడ పిలుస్తూ ఉంటారు. అది మన మేలు కోసమే కదా. అవన్నీ ఆలోచించుకొని మనం వస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక పుల్ల ఉంది, ఒక పుల్లని విరవమంటే మీరు విరవగలుగుతారా? విరిచేస్తారు. ఒక పుల్లని ఈజీగా విరిచేయచ్చు. అదే 10 పుల్లలు కలిసి ఉన్నాయనుకోండి, విరవగలుగుతారా? విరవలేం. అలాగే మనందరం కూడా ఐకమత్యంతో, ఏకభావంతో, ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత శోధన అయినా కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి పాస్టర్ గారి గురించి మనం ఎప్పుడు కూడా అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిలబెట్టుకుని మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడాలనుకుంటే దేవుని చిత్తం లేకుండా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాస్టర్ గారి గురించి తప్పుగా అనుకోకూడదు. మంగళవారం శుక్రవారం ప్రార్థనకు రమ్మన్నారు కదా అని చెప్పి పాస్టర్ గారి గురించి కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే మన కుటుంబం, మన సంఘం కోసం, మన దేశం కోసం ప్రార్థన చేయడానికి ఆవిడ మనల్ని పిలుస్తున్నారు. కాబట్టి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబంలో, మన సంఘంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి మనము దైవజనులకి క్షమాపణలు చెప్పుకోవాలి. మనందరం కూడా దైవజనుల గురించి తప్పుగా మాట్లాడుకున్నందుకు, సనుక్కున్నందుకు మనందరం కూడా ఆయనకి క్షమాపణ చెప్పుకోవాలి. ఇంకా దేవుడి దగ్గర కూడా మనం క్షమాపణ అడుక్కోవాలి. ఇలా చూడండి, మోషే ఉన్నారు చూసారా, దైవజనుడైన మోషే వాళ్ళ అక్క మిరియాము ఉంది కదా, ఆ మిరియాము సనుక్కుందంట. సనుక్కున్నప్పుడు దేవుడు వెంటనే ఆమె మీద కోపగించినప్పుడు ఆమెకు వెంటనే కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఈ రోజుల్లో అంటే మనకి వెంటనే ఏమీ రావట్లేదు, కానీ ఆమెకు వెంటనే కుష్ఠవ్యాధి వచ్చి ఆమె శాపగ్రస్తురాలు అయిపోయింది. అలాగే మనం దైవజనుల మీద ఎప్పుడు కూడా సనుక్కోవడం కానీ, కుళ్ళుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ చేయకూడదు. మన భక్తిని మనం కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా దైవజనులకు క్షమాపణ చెప్పుకుందాం. అయ్యో, ఇంత తప్పు చేసాం, మమ్మల్ని అయితే దేవుడు క్షమిస్తాడా లేదా? మనం ప్రార్థన చేసుకుందాం, దైవజనులని క్షమాపణ అడుగుదాం. ప్రార్థన చేసుకుని దేవుణ్ణి కూడా క్షమాపణలు కోరుకుందాం. మేమందరము అయితే అయ్యగారిని, అమ్మగారిని క్షమించమని అడుగుతాం. ఇప్పుడే అడిగిద్దాం అందరి సమక్షంలోనే. అలాగే అలాగే. దైవజనుల అమ్మగారు, అయ్యగారు, దయచేసి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి. మేము తప్పుగా మీ గురించి మాట్లాడుకున్నందుకు, మీ గురించి సనుక్కున్నందుకు మమ్మల్ని క్షమించండి. మనం చిన్న ప్రార్థన చేసుకుని రెగ్యులర్గా మేము అందరం కూడా వస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుణ్ణి కూడా క్షమాపణ అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నాయన మేము దైవజనుల గురించి నాయన తప్పుగా మాట్లాడుకున్నాం తండ్రి. మీ వాక్యాల ద్వారా నాయన మాతో మాట్లాడి నాయన మా కళ్ళు తెరిపించినందుకే, మా హృదయాలను వెలిగించినందుకే వందనాలు మా ప్రభా. మా తప్పులను క్షమించండి. ఇంకెప్పుడు కూడా నాయన దైవజనుల గురించి తప్పుగా మాట్లాడకుండా నాయన మీ సన్నిధికి క్రమం తప్పకుండా వస్తూ మీ ఆశీర్వాదాలను పొందుకొని మేము వెలిగించబడి అనేక మందిని వెలిగించేవారుగా మేము ఉండగలుగుటకు, మండుచు ప్రకాశించుచున్న దీపముల వలె మేము ఉండగలుగుటకు నాయన మీ ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి పొందుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.